అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నా సాటర్డే మినీ లాగా అండి. ఆ రోజు త్వరగానే నిద్రలేసేసి దేవుడికి అయితే పూజ చేసుకుందాం అనేసి ఇల్లంతా చక్కగా పెట్టుకొని స్నానం చేసేసి గడపలకు కూడా పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత దేవునికి అన్నీ రెడీ చేసేసుకొని పూజకైతే సిద్ధంగా పెట్టుకున్నాను. ఇంకైతే మిద్దెపైకి వెళ్ళి చెట్లు ఉన్నాయి, చెట్లలో పూల చెట్లు ఉన్నాయండి. అక్కడ అయితే వచ్చేసాను. చూడండి క్లైమేట్ అయితే ఇలా ఉందండి. చూడండి పూలు అయితే ఇలా ఉన్నాయి. సో ఆ పూలు కోసుకుందామని అయితే వచ్చేసాను. నేను కాదు, చెట్లు పెట్టింది వేరే వాళ్ళవి. సో పూలు అయితే కోసుకుందామనేసి వచ్చేసాను. చూడండి క్లైమేట్ ఎలా ఉందనేది కూడా పూల చెట్లు అన్నీ చూపిస్తున్నాను, చెట్లు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకైతే మందారం పూలు కొన్ని ఉన్నాయి. సో మందారం పూలు అయితే కోసేసుకొని అలానే గన్నేరు పూలు కూడా కోసేసుకున్నాను. ఓకేనా, మొత్తానికి అయితే ఫ్లవర్స్ అయితే కోసేసుకొని కిందకైతే వచ్చేసాను. పూజ అయితే చేసేసాను. సో ఆ తర్వాత పిల్లల్ని అయితే నిద్రలేపి వాళ్ళకు కూడా స్నానం చేపించి టిఫిన్ అయితే తినిపించేసాను. మొత్తానికి నా మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయిందండి. ఇంకైతే పిల్లల్ని స్కూల్లో అయితే దించేసి రావాలి. ఇంకైతే వాళ్ళని కూడా రెడీ చేసి తినిపించేసాను చెప్పాను కదా. సో వెళ్ళే ముందు వాళ్ళని కూడా దేవుణ్ణి ముక్కుమని చెప్తున్నాను. సో వాళ్ళనైతే దేవుణ్ణి ముక్కున్నాకైతే వచ్చేస్తున్నారు. చూసేయండి నేను దేవుని ఎలా పూజ చేసుకున్నాను, దేవుని ఎలా అలంకరించుకున్నాను అనేది చూసేయండి. ఓకేనా, అందరికీ మీరు కూడా అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీరు అనుకున్నవన్నీ జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే తులసమ్మ కూడా తులసి పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకైతే లైఫ్లో అనుకున్నవన్నీ అంతా మంచిగా జరగాలని అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. అలానే మా మినీ గార్డెన్ కూడా ఒకసారి చూసేయండి. నేనైతే ఇవైతే చెట్లు కొద్దిగా పెట్టుకున్నాను. కొద్దిగానే ప్లేస్ ఉంది కదా అనేసి చిన్న చిన్న చెట్లు అయితే పెట్టేసుకున్నాను. ఈరోజైనా మిస్ కాకపోయినా శనివారం అయితే నేనైతే ఖచ్చితంగా పూజ చేసుకుంటానండి. ఎందుకంటే మా ఇంటి ఇలవేల్పు దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అందుకోసం అనేసి నేను ఖచ్చితంగా శనివారం అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే శనివారం ఖచ్చితంగా పూజ చేసుకుంటానండి. ఒక్కోసారి మిగిలిన రోజులు మిస్ అవుతూనే ఉంటాయి, కానీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతోనే టైం సరిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయినా చేసుకుంటాను. కానీ మ్యాక్సిమం శనివారం అయితే మిస్ కాకుండా అయితే పూజ అయితే చేసేసుకుంటాను. ఇంకైతే పిల్లల్ని అయితే దేవుని అయితే ముక్కుమని చెప్తున్నాను. ఇంకైతే వాళ్ళైతే దేవుని ముక్కుని చెప్తున్నాను. ఇంకైతే వాళ్ళని స్కూల్లో అయితే డ్రాప్ చేస్తాను. ఓకేనా, బాయ్ అందరు. మా పిల్లలు కూడా డైలీ దేవుని అయితే ముక్కిస్తానండి, మార్నింగ్ ఈవినింగ్ ఇష్టం అండి. ఇంకైతే నా మినీ బ్లాగ్ ఎలా నచ్చింది చేయండి. ఓకేనా, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ అందరికీ.